ట్రాఫిక్ ఉంటే ఉండని, కానీ ఇక్కడ వెళ్ళే జనాల పద్ధతి బాగాలేదా బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజిత్ దేవరకొండ. ఆల్ ఇండియా రైడ్ లో ఎపిసోడ్ ఈరోజు 20 అయిన తర్వాత అయితే ఒక సర్ప్రైజ్ ఉంది. మనం ఒకటే తీసుకోబోతున్నాం. టైర్ ఇంకో మొత్తం చైన్ అది ఇప్పేసిండు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజిత్ దేవరకొండ. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాట్నా. ఈరోజు వచ్చేసి నేనైతే పాట్నాలో నైట్ స్టే చేసాం. నైట్ 10 వరకు అయితే ఇక్కడ రీచ్ అయినాం. ఎందుకంటే బీహార్ దాటాలని ఒకటే మనసులో ఉండే, మైండ్లో ఉండే. ఎందుకంటే భయం అవుతుండే బీహార్లో ఎక్కడైనా స్టే చేయాలంటే. చాలామంది చెప్పారు బీహార్లో స్టే చేయొద్దు, జాగ్రత్త అని చాలామంది చెప్పారు. దానికోసం అయితే బీహార్ దాటడానికైతే చాలా ప్రయత్నం చేసినాం. కాకపోతే పాట్నాలో వచ్చేసి పడ్డాం. ఇంకా బీహార్ అయితే దాటలేదు, పాట్నాలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి నేనైతే ఢిల్లీ వెళ్దాం అనుకున్నా, కాశ్మీర్ వెళ్దామని. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే న్యూస్లో మొత్తం యుద్ధం స్టార్ట్ అయిందంట మనకి, పాకిస్తాన్కి. ఇప్పుడు ఆ యుద్ధంలో మనకు అక్కడ వెళ్ళనియర్ అయితే ఇంకా న్యూస్ అయితే మనకు తెలియలేదు. నేనైతే ఒక అన్నకు ఫోన్ చేసిన, కనుక్కోమని చెప్పి నిన్ననే నైట్. అన్న కనుక్కొని చెప్తా అన్నాడు. అది కనుక్కున్న తర్వాత మరి అక్కడ ఎట్లా ఉంది, క్లియర్ ఉందా లేదా చూసి మనమైతే వేరే ప్లాన్ చేసుకుందాం. సాయి అయితే ఇక్కడి నుంచి డివైడ్ అయ్యి అయోధ్యకి వెళ్ళిపోతుండు. నేను ఢిల్లీ వెళ్ళాలా లేదంటే వేరే స్టేట్స్ కొట్టాలన్నా నాకేం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో పడిపోయినా. నాకైతే ఒక 2 months వరకు లదాఖ్లో స్పెండ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చేసింది. అక్కడ యుద్ధం అయితే ప్రకటించారంట. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిందని నిన్న మార్నింగ్ ఒక న్యూస్ కూడా వచ్చింది. ఆల్రెడీ కొన్ని మిసైల్స్ పంపించారు, కొన్ని పేలినాయి అని ఏదో వస్తుంది. మరి అది నిజమా కాదా తెలియదు. యుద్ధం అయితే స్టార్ట్ అయిందని చెప్తారు. మరి నాకు భయం అవుతుంది అక్కడ వెళ్ళాలంటే. మా వాళ్ళు కూడా ఫోన్ చేసి చాలామంది అక్కడికి వెళ్ళకు, ఇట్లా యుద్ధం స్టార్ట్ అయింది, న్యూస్లో వస్తుంది, యుద్ధం ప్రకటించారు, జాగ్రత్త, అటు వెళ్ళకర్రి అంటారు. చాలామంది అయితే స్కిప్ చేస్తారు. ఇంకా కొంతమంది నేను యూట్యూబ్లో సెర్చ్ చూస్తే వాళ్ళు ఆల్రెడీ లదాఖ్లో ఉన్నారు. వీళ్ళేమో ఇట్లా యూట్యూబ్లో ఇట్లా వస్తుంది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అక్కడ వాళ్ళతోటి కనుక్కుందామని ఒక అన్నకైతే ఫోన్ చేసిన. అన్న చెప్తాన్నాడు ఇప్పుడు కొద్దిసేపట్లో ఏమవుతుందో చూసి ఎక్కడికి బయలుదేరాలో ఆలోచిస్తాను. ఇప్పుడైతే ఫ్రెష్ అవుదాం. అప్పటిలోపు ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అవుదాం. యూట్యూబ్ ఛానల్, నేను మీ అజిత్ దేవరకొండ. ఇప్పుడైతే రూమ్ ఖాళీ చేయాల్సిన టైం వచ్చేసింది. మనకి ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. బీహార్లో ఉన్నంతసేపు ఇంకో ఒకరి కింద ఉంటే ఒకరు పైన ఉంటున్నాం. ఎందుకంటే భయం ఏమైనా అవుతుంది, కెమెరాలో ఏమైనా వేసుకోపోతారు, చాలా భయం. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ కూర్చుండు కదా, ఠీకే జారా భయ్యా. ఆయన అయితే చెప్పిండు బీహార్ ఎందుకు తిరగట్లేదు, వెళ్ళిపోతారు ఎందుకు, బీహార్ కూడా తిరగండి, మా బీహార్ చాలా మంచిది అది ఇది అన్నాడు. ఓపెన్గా చెప్పేసిన, భయపడకుండా. మీ బీహార్లో తిరగాలంటే చాలా భయం. ఇట్లా సంగతి అంటే లేదు అన్న, అప్పట్లెక్క లేదు, అట్లా కాదు, అట్లా లేదు, అట్లా ఎవరు చేయరు. ఇంతవరకు నువ్వు నిన్నటి నుంచి ట్రావెల్ చేసిన ఎవరైనా ఆపిరానికి ఎవరైనా ఏం చేసిరా? చేయలేదు. అప్పట్లో లేదు, అప్పట్లో ఉండే. అంటే మరి అప్పటి వాళ్ళ కోసమే, అప్పటి వాళ్ళు చేసినందుకే ఇట్లా పేరు వచ్చింది, లేకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది అని నేను చెప్పిన. లేదు ఇప్పుడైతే అట్లా లేదు అన్నాడు. సరేలే ఇంకా వాంతోటి వాగ్దానం ఎందుకని. ఈ జిప్ ఏమైంది చూడు జరా సాయి, ఈ జిప్ పైకి పోవట్లేదు చూడు, మళ్ళీ ఏమో ఇరికిందల్లా. ఇప్పుడైతే పాట్నా నుంచి ఢిల్లీ ఇక్కడి నుంచి మనకి 1088 ఉంది. చూడాలి, ఈరోజు అయితే ఖచ్చితంగా ఢిల్లీ కొట్టాలి, లేదంటే కష్టం. ఎండ అయితే చూడండి ఒక విపరీతంగా ఆల్రెడీ పెరిగింది. వచ్చిందా ఎండ, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఎండ ఇంకా స్టార్ట్ కాకముందే. ఎండ అంటేనే భయం అవుతుంది. మొత్తం లోపల జాకెట్ అంతా తడిసిపోతుంది ఎండ వల్ల. మన బైక్ చూడండి ఎంత గలీజ్ అయిపోయింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సర్వీసింగ్ ఇస్తాం కదా, అట్లానే వాటర్ సర్వీసింగ్ కూడా చేపిస్తే బెటర్. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, లేట్ అయిపోయింది. ఎందుకంటే కాశ్మీర్లో యుద్ధం స్టార్ట్ అయిందని ఒక న్యూస్ అయితే విన్నాను. మరి అదే నాకు మైండ్లో తిరుగుతుంది, అసలు వెళ్తే అవుతుందా కాదా అని. కానీ ఫోన్ అయితే వచ్చింది మనకి,
నో ప్రాబ్లం, ఆప్ లోగ్ జా సక్తే, మీరు వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, ఏం కాదు, అలాంటిది ఏం లేదు, యుద్ధం లేదు, ఏం లేదు. కాకపోతే యుద్ధం జరిగినా కూడా అటు కాశ్మీర్ సైడ్ అటు లోపల జరుగుతుంది, మీకు సంబంధమే లేదు. అది మీరు లదాఖ్ వెళ్ళాలనుకుంటారు కదా, అప్పుడు చాలా టైం పడుతుంది, నిమ్మలంగా వెళ్ళిపోరు అన్నాడు. చలో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. చాయ్ తాగుతారు, చాయ్ బిస్కెట్, చాలా క్యూట్గా ఉన్నారు కదా. హై క్యా కర్రే రే ఇధర్? అసలు ఈ బీహార్ అనేదే చాలా పేద దేశం, చాలా పూర్ దేశం, ఇంకా చాలా దేశం అంటున్నది. బీహార్ అనేది స్టేట్ చాలా పూర్, ఇక్కడ ఎక్కువ అంటే ప్యూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అసలు డెవలప్ కంట్రీ కాదు. ఇక్కడ చూడండి అట్లా ఉచ్చబోస్తుండు రోడ్డు మీద, అట్లా ఉంటుంది. రోడ్డు మీదనే టాయిలెట్ పోస్తుండు, అంత పెద్ద మంచి. చూడండి అక్కడనే ఆటోలు అందరు లేడీస్ ఉంటారు, ఇక్కడ రైట్ సైడ్ టాయిలెట్ పోస్తుండ్రు, ఇక్కడ పిల్లలు ఏమో లెఫ్ట్ సైడ్ చాయ్ తాగుతారు కూర్చొని ఒక దగ్గర. ఇట్లా ఉంటుంది బీహార్. ఇప్పుడైతే బయలుదేరిన, మరి చూడాలి. ఇక్కడ నుంచి లక్నో అయితే నాకు 529 చూపిస్తుంది, ఢిల్లీ ఏమో 1088 చూపిస్తుంది. ఎండ మాత్రం చంపి పడేస్తుంది. ఎట్లా వెళ్ళాలనో ఏమో అర్థం కావట్లేదు. లేట్ అయిపోయింది ఈరోజు కూడా నాకు తెలిసి. ఇప్పుడు టైం వచ్చేసి 8-8:30 మధ్యలో అవుతుంది. టైం చూడలేదు నేను, ఏమవుతుందో ఏమో చూడాలి. బండి చూస్తే మొత్తం ఆగం కింద జగన్నాథం అయిపోయింది. పాట్నా నుంచి అయితే బయలుదేరినాం. పాట్నా అంటే పాట్నాలో లేం, అవుట్స్కట్స్లో ఉన్నాం. పాట్నా హైవే మీద ఉన్నాం. అయితే పాట్నా సిటీలోకి అయితే ఎంటర్ కాలే, ఎందుకంటే పాట్నా సిటీలోకి ఎంటర్ అయితే మళ్ళీ ఆ ట్రాఫిక్, ఆ లొల్లి, ఇంకో రా అట్లా ఉంటుంది. అందుకే పాట్నా లోపలికి వెళ్ళలేదు. భయం ప్రతిదానికి భయం. ఇండికేటర్ వేసి అంకుల్ చూడండి ఎట్లా వస్తుండ. అంకుల్ ఇండికేటర్ అయినా బంద్ చేయి, ఎడిగిపోతాడు రైట్. అందుకే మేమైతే బీహార్ వదిలేసి పోదామని నైట్ అయితే చాలా అంటే చాలా డ్రైవ్ చేసినాం, కానీ మా వల్ల కాలేదు. అయినంత వరకు కొట్టి ఇక్కడ వరకు అయితే రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మనకి లక్నో అయితే వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ అయితే లక్నో దాటి ఢిల్లీ వరకు ఎక్కడి వరకు చేరుకుంటామో తెలియదు. 1088 ఉంది. ఇట్లనే ట్రాఫిక్ ఉంటే మాత్రం వెళ్ళడం కష్టం ఢిల్లీకి. మ్యాక్సిమం ఈరోజు అయితే మా ప్లాన్ ఢిల్లీకి అయితే ఉంది. ఢిల్లీ వెళ్ళగలుగుతానా లేదా నాకైతే తెలియదు, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇట్లా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ ఉంటే ఉండని, కానీ ఇక్కడ వెళ్ళే జనాల పద్ధతి బాగాలేదా బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజిత్ దేవరకొండ. ఆల్ ఇండియా రైడ్ లో ఎపిసోడ్ ఈరోజు 20 మనకి. అంటే మనం ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 20 days అవుతుంది. ఇప్పుడైతే మనం ఢిల్లీ వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఢిల్లీ అయితే ఇక్కడ నుంచి మనకి 1088 kilometers ఉంది. పాట్నా హైవే అయితే మనకు టచ్ అయిపోయింది. ఇందాక స్టేట్ హైవే వచ్చింది. ఆ స్టేట్ హైవేలో నడపడం చాలా కష్టం ఉండే, ఒక 10 kilometers వరకు అయితే ఉండే. ఇప్పుడైతే మనకైతే NH హైవే తగిలింది, నేషనల్ హైవే. ఇప్పుడైతే మనం స్ట్రేట్గా వెళ్తూనే ఉండాలి. ఇలా ఉంటే వెళ్ళొచ్చు. అదే నిన్నటి లెక్క ఉండుంటే నిన్న అయితే గాయస్ బీహార్లో చుక్కలు చూసిన ప్రతిరోజు ప్రతిరోజు రైడ్ చేసినా కానీ ఇంత ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఎక్కడ కాలే. నేను బీహార్లో అయినాను. ఇప్పుడు బీహార్ దాటేస్తున్నాను అనుకోండి. ఈ హైవే బాగుంది, కాకపోతే నైట్ మాకు ఒక హైవే తగిలింది, ఇలాంటిదే సేమ్ సూపర్ ఉండే. అంతకంటే ముందు బీహార్లో మేము రైడ్ చేసేటప్పుడు లోకల్లో ఆ చిన్న హైవే బాబా ఎన్ని యాక్సిడెంట్లు అవి ఇవి చుక్కలు కనిపించింది. ఎనీవే మనకైతే కాల్ వచ్చేసింది. మన షిమ్లా, మనాలి, లదాఖ్ ఇవన్నీ ఓపెనే ఉన్నాయి, క్లోజ్ అయితే ఏవి లేవు. వార్ అన్నారంట, అది వార్ అలాంటిది ఏం లేదు, వెళ్ళొచ్చంట. బైకర్స్కి అలౌ చేస్తున్నారంట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మనకి ఢిల్లీకి పోయిన తర్వాత అయితే ఒక సర్ప్రైజ్ ఉంది, మనం ఒకటి తీసుకోబోతున్నాం. అది ఏందనేది మీరైతే వీడియో చూస్తుండండి. రేపు వీడియోలో మీకు వస్తుంది అసలు ఏం తీసుకుంటున్నా ఏందనేది. నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్ వస్తుంటాయి. ఆ రీల్స్లో నేను అసలు ఏం తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా, అసలు ఏంది ఆ సర్ప్రైజ్ మీరైతే చూడబోతున్నారు. వెయిట్ చేయండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ వెల్కమ్ టు ముజాఫర్పూర్కి అయితే టోల్ ప్లాజా, ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చింది మనది. ఇప్పుడైతే మనం ఏరియాలో ఉన్నాం అనుకుంటా. టోల్ ప్లాజా ముజాఫర్పూర్ కిందికే వస్తుంది. ఇక్కడ చూడండి అందరు పోలీసు వాళ్ళు ఆపేసారు మరి ట్రక్ని, ఎందుకో మనకైతే ఇక్కడ డైవర్షన్ చూపిస్తుంది. ప్రతి దగ్గర ఏదో ఒక ఇష్యూ ఈ ట్రక్ వాళ్ళది బీహార్లో, పోలీసు వాళ్ళతోటి లేదా ఎవరితోటైనా సరే ప్రతి దగ్గర ఇలాదే మొత్తం. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ నడుస్తుంది, మరి డైవర్షన్ ఇచ్చిండి ఇక్కడికి. రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. మళ్ళీ హైవే వస్తుందా లేకుంటే డమ్మీ హైవే వస్తుందా? ఓ స్పీడ్ బ్రేకర్. నిన్నైతే ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఎగిరించినాం. టాప్ బాక్స్కి అయితే నాకు చాలా భయమైంది, పోయింది అనుకున్నా. ఇంకా టాప్ బాక్స్ పోతే మొత్తం సామాన్లు అల్లనే ఉన్నాయి. టాప్ బాక్స్ పోయిందంటే కథం, నా బతుకు బస్ స్టాండ్. ల్యాప్టాప్ అల్లనే ఉన్నాయి, కెమెరాలు అల్లనే ఉంది,
ప్రతి ఐటమ్ అందులోనే ఉంది. నిన్న చాలా భయమైంది, అరే ఎందుకు కొడుతున్నావు రా నాయన హారను, అరే అరే ఏడికి పోతావు రా బాబు, పిచ్చి కన్నా పిచ్చిలేసిందా నీకు? వినరీలు బీహార్ కషేర్ రా. మీరంతా మళ్ళీ ఎక్కడికి వచ్చినాం గాయస్, ఇది చూడండి ఈ రోడ్డు మళ్ళీ డైవర్షన్ ఇచ్చింది లోపలికి సిటీలోంచి. అసలు ఎటు తీసుకెళ్తుంది మ్యాప్ ఏంది అర్థం అవ్వట్లేదు, అసలు హైవేనే లేదు. ఇది మొత్తం కచ్చా రోడ్ చోటా రోడ్. దీంట్లో ఇంత పెద్ద ట్రక్కులు అంటే ఇదే ఉండొచ్చు. ఇంకా ముందర ఏమైనా డైవర్షన్ వస్తుందా? ముందర హైవే ఉందా? ఓ మై గాడ్, అసలు ఇలాంటి రోడ్ నుంచి తప్పించుకోవాలనే హైవే ఎక్కినాం, మళ్ళీ ఇళ్ళకి తీసుకొచ్చింది. ఒక వేలు ఉండొచ్చు నాకు తెలిసి, వేల లారీలు అయితే ఆగినాయి. మరి ఎందుకు ఆగినాయో తెలియదు. ఆర్టీఓ చెక్ చేస్తుండా లేదా ఏమైనా ఇష్యూ ఉందా? చూడండి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా పెద్ద లైన్ ఉంది. వామ్మ మొత్తం చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా లోడ్ లారీలే. మొత్తం ఉసుక ఉంది, ఐరన్ ఉంది, చాలా అన్ని రకమైన లారీలు ఉన్నాయి ఇక్కడ. మరి ఎందుకు ఆపిరు? ఆర్టీఓ చెకప్ అవుతుంది. ఆర్టీఓ చెకప్ అయితే ఇంత హెవీ ఉండదు, ఎందుకంటే హైవే అంటే ఆపితే బాగుండదు కదా. ఇది హైవే కాబట్టి అంత చెకింగ్ ఏముండదు. మరి దేని వల్ల ఆగినా తెలియదు. సక్సెస్ఫుల్గా 100 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చినాం మన అక్కడ తీసుకున్న రూమ్ నుంచి, పాట్నా నుంచి. ఇప్పుడు అయితే ఫస్ట్ బ్రేక్ టిఫిన్ బ్రేక్. మేమైతే ఒక ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం, ఒక 100 కిలోమీటర్స్ కి టిఫిన్, 200 కిలోమీటర్స్ కి లంచ్, ఇట్లా బ్రేక్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఖానే కే లియే హై, క్యా హై ఖానే के लिए क्या है ఖానే కే లియే? మనం తినడం అయితే అయిపోయింది. ఇక్కడ అయితే రోటీ ఉంది, రోటీ బటర్ అయితే తిన్నాం. నింపుకో, అది ఎందుకైనా మంచిది, మధ్యలో పనికి వస్తుంది ఉందా. ఎందుకంటే ఇక లంచ్ మళ్ళీ ఆగాలి, అది ఇది ఎందుకు లొల్లి అన్నట్టు ఇప్పుడే మొత్తం కానిచ్చేసినాం, తినేసినాంగా. లంచ్ ఇదే అనుకోండి, టిఫిన్ ఇదే అనుకోండి. ఇప్పుడు రైట్ చలో ఢిల్లీకి పోయినాక బండి సర్వీసింగ్ ఇవ్వాలి. ఇంకా మనం ఒక ఐటమ్ అయితే తీసుకుంటున్నాం, సర్ప్రైజ్ అని చెప్పిన కదా, అదైతే తీసుకోవాలి. కీప్ వాచింగ్ మై వీడియో. వారణాసి 164 కిలోమీటర్స్ చూపిస్తుంది, బరంపూర్ లెఫ్ట్ చూపిస్తుంది. మనం అయితే స్ట్రేట్ వెళ్ళాలనుకుంటాం, ఒకటే హైవే. వారణాసి ఇక్కడ నుంచి దగ్గరనే ఉంది, బీహార్ నుంచి. అంటే ఇంకా బీహార్ మేము దాటలే, ఇంకా బార్డర్ నుంచి అనుకుంటా. బీహార్ అయితే సిటీ వెళ్ళిపోయింది, మేము బీహార్ సిటీ దాటేసి చాలాసేపు అవుతుంది. కిధర్ జా రే? పిల్లలు చూడండి అందరు హాయ్ అంటారు. మనకి ఇలాంటి స్కూల్ పిల్లలు ఎమ్మటే తగులుతారు ఎందుకో మరి. మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే నాకు ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే ఈ ఊరు పేరు వచ్చేసి సాలార్పూర్. చూడండి మళ్ళీ మనకి మ్యాప్ మోసం చేసింది, గూగుల్ మ్యాప్. గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఇట్లానే ఉంటది. ఇంతసేపటి నుంచి అంటే ఒక మినిమం ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి ఇలానే వస్తున్నాం, ఇదే ట్రాఫిక్, సేమ్ ట్రాఫిక్. పైన ఏమో ఎండ దంచేస్తుంది, ఇక్కడ ఏమో వీళ్ళు మొత్తం ట్రక్కులే, పెద్ద పెద్ద ట్రక్కులు. వెల్కమ్ టు పూర్వాంచల్ హైవే ఎక్స్ప్రెస్. బైక్ టోల్ కట్టేగా? అదేంది దో గాడికా నై కట్టే కనా భయ్యా? ఏడ రాసింది, రూల్ లేదు కదా. వెహికల్ క్రాసా? కట్టే కొట్టు, ఎవరో ఒకటి కొట్టు. గాయస్ చూడండి ఇక్కడ టోల్ మన బైక్ కూడా కట్టాలంట. 350 అంట ఒకటి. అయితే చాలా సేపు వెయిట్ చేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఎండ చూస్తే ఓ చంపేస్తుంది. ఇక్కడ నుంచి లక్నో చూడండి 300 కిలోమీటర్లు ఉంది, 120 స్పీడ్లో అయితే వెళ్తున్నాం. హైవే ఎంత సూపర్ ఉందంటే 120 స్పీడ్లో వెళ్తున్నా కూడా అసలు అర్థం అవ్వని పరిస్థితి ఉంది. అలసిపోతున్నాం. ఇక్కడ కూల్ వాటర్ ఉన్నాయి, వచ్చేసాయి. జింకలు చూడు, జింకలు కనిపిస్తున్నాయి మీకు? జింకలు ఎన్ని ఉన్నాయా? నా పొలం చుట్టూ ఉన్నాయి జింకలే. కృష్ణ జింకలు కాదు, ఇందులో పెద్దవి ఇవి. చూడండి ఎలా ఉన్నాయా. మన సాయి అయితే డివైడ్ అయిపోతుండు. ఎడిపోతున్నావు సాయి? అయోధ్య పోతుందంట. ఇక్కడ నుంచి నేను లక్నో నుంచి నేను ఢిల్లీ పోతున్నా. సాయి అయోధ్య పోతుండు. పొద్దుగాల నుంచి వస్తా అని ఈడ దాకా వచ్చిండు, ఇప్పుడేమో వెళ్ళిపోతుండు. డిసైడ్ ఎందుకైనా అట్లా? మళ్ళీ అయోధ్య, మళ్ళీ కాశీ వచ్చి ఇక్కడికి ఢిల్లీ వచ్చే ప్లాన్ ఉంది అందుకే.
ఇంకా ఇప్పటి నుంచి మన సోలో రైడ్ అయిపోతుంది మనది. ఒకరు విడిపోతారు. ప్లాన్ ఒకటి చెప్పారు, ఒకటి విడిపోతారు. సరే ఏదేమైనా ఎప్పటికీ కావాల్సిందే, ఇది డివైడ్ అవ్వాల్సిందే. ఇప్పుడే అయిపోతున్నాం. ఓకే సాయి, జాగ్రత్త పో, జాగ్రత్త పో, ఫోన్ చేయి. ఇప్పటి నుంచి మన దారులు వేరు, మన ప్రయాణాలు వేరు, ఎవరికి వారు విడిపోయినాం. ఏం చేయాలి ఏం అర్థం కావట్లే. నా ముఖం నేను చూసుకోవాలి ఫస్ట్. ఏదైతే ఏంది కొట్టేద్దాం. ఎప్పటికైనా సింగిల్గా కొట్టాల్సిందే. ఇప్పుడే అదే కొట్టేస్తే అయిపోతుంది. అయితే సాయి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా ఇప్పటి నుంచి మన సోలో రైడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇప్పటి నుంచి ఒకరు ఉన్నారని ధైర్యంతో కాకుండా ఎవరు లేరని ఒంటరిగా ఇప్పుడు నడపాల్సి వస్తుంది. ఇప్పుడు నాకే ఇక్కడి నుంచి నేనైతే ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాను. అంటే లక్నోలో స్టాప్ ఉంటుంది ఇప్పుడు నాకు ఒకటి. ఎందుకంటే ఇక్కడ నుంచి లక్నో ఇంకా 226 కిలోమీటర్స్ ఉంది. లక్నో దాటేసిన తర్వాత రేపు అయితే ఢిల్లీ వరకు చేరుకుంటా అనుకుంటా నాకు తెలిసి. ఈరోజు అయితే మనది లక్నోలో స్టాప్ ఉంటుంది. ఎంత చెప్పినా వింటలేడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఢిల్లీ వరకైనా రా, ఢిల్లీ నుంచి ఒకవేళ సిచ్యువేషన్ బ్యాడ్ ఉంటే రిటర్న్ వచ్చేద్దాం, నేను కూడా వచ్చేస్తా అన్న. ఆయన సరే వెళ్ళిపోయాడు. వస్తా అన్నాడు మార్నింగ్, మళ్ళీ ఏమైందో నేను రాలేను, నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా, మనం కూడా ఏం చెప్పలేం. అంటే అయోధ్య ఇప్పుడు సాయి అయితే ఇటు వెళ్ళిపోతుండే చూడండి. బాయ్ రైట్. దారులు డివైడ్ అయిపోయినాయి ఇప్పటి నుంచి. ఎవరిది వాళ్ళే రైడ్ చేయాలి ఇప్పుడు. ఎవరు వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే రూమ్ సెట్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే టెంట్లు వేసుకోవాలి. ఇక్కడ నుంచి నాకు చూడండి లక్నో 123 కిలోమీటర్స్ ఉంది. కాశ్మీర్లో అల్లర్లు అవుతున్నాయంట. నైట్ ఆల్రెడీ అయిందని విన్నాం కదా. ఇప్పుడు నాకైతే షిమ్లా నుంచి రూటు క్లియర్ ఉందని నాకైతే మెసేజ్ వచ్చింది. షిమ్లా నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నా. మరి ఏమవుతుందో తెలియదు. ట్రై అయితే చేద్దాం. ట్రై చేయండి, మనం భయపడద్దు. ట్రై చేస్తేనే కదా తెలిసేది వెళ్ళనిస్తుర్రా లేదా అనేది. ఈరోజు పెట్రోల్ బంక్కి సెకండ్ స్టాప్. 2 సార్లు ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు అయితే 2 సార్లు ఫుల్ ట్యాంక్ చేయించాల్సి వస్తుంది. మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయి కూడా 30 కిలోమీటర్స్ వచ్చేసింది. ఇక్కడైతే ఛాయ్ తాగేసిన పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ వేయించుకొని ఇక్కడ నుంచి లక్నోకి అయితే బయలుదేరదాం మనం. 93 రెబెరలీ అంట లక్నో స్టేట్ ఉంది. 20 కిలోమీటర్స్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. గాయస్ చూడండి, నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంటే ఆగ్రా హైవేలో నా టైర్ పంచర్ అయిపోయింది. మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. హైవేలో ఆగాను. ఇక్కడ ఎవ్వరు ఆపరు. ఇది హైవే, స్టేట్ హైవే ఉంటుంది. అసలు కిందికి దిగడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఫుల్ లగేజ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు నాకు. అందరు ఉన్నప్పుడు ఏం కాలేదు. అందరు డివైడ్ అయ్యారు. ఇప్పుడు డివైడ్ కాగానే నాకు ఈ సమస్య వచ్చేసింది. ఏం చేయాలో అర్థమవుతలేదు. నాది ఒక హ్యాండ్ది గ్లౌజ్ కూడా పోయింది. ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఎవరు హెల్ప్ చేస్తారో ఏమో నాకేం అర్థం కావట్లేదు. హైవే వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేసిన. వాళ్ళు కంప్లైంట్ అయితే రేజ్ చేసిర్రు. వస్తారేమో చూడాలి. పంపిస్తా అని చెప్పిండు. కంప్లైంట్ రేజ్ చేసిన, పంపిస్తాను, వస్తారని చెప్పారు. మొత్తం చూడండి, మొత్తం టైర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు, చూసిర్రు, వెళ్ళిపోయారు. పంచర్ చేసి అతని నెంబర్ అయితే ఇచ్చిపోయారు. అతనికి వచ్చే వరకు ఒక 1 అవర్ పడుతుందంట. 1 అవర్ వరకు ఇట్లానే కూర్చో. 600 రూపాయలు రానికి అవుతుందంట. పంచర్ చేయడానికి 100 రూపాయలు అవుతుందంట. ఇప్పుడైతే చూడాలి. డబ్బులు ముఖ్యం కాదు. ఇప్పుడైతే పంచర్ కావాలి, నేను ముందరికి వెళ్ళాలి. నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే వచ్చిండు పంచర్ షాప్ ఆయన. వచ్చి ఆ టైర్ని అయితే ఇప్పి తీసుకుపోయిండు. టైర్ ఇంకో మొత్తం చైన్ అది ఇప్పేసిండు. మరి అతనికి అది మొత్తం ఇప్పేసిండు. మరి ఫిట్ చేయడానికి వస్తుందా రాదా? ఇప్పుడు డబ్బులు ఎంత అడుగుతాడు వాడు. మాత్రం తాగిండు. ఏం చేయాలో నాకేం అర్థమవుతలేదు. బండి దగ్గరనే అయితే కూర్చున్నా ఇట్లనే, హెల్మెట్ ఇక్కడ పెట్టుకొని. ఆ కిందనే షాప్ అంట వంది. వెళ్ళిపోయిండు. నాకేంది కష్టాలు. ఇంకా నేను అయితే ఫుడ్ కూడా తినలే. నిజంగా ఫుడ్ తిందాం, ఎక్కడన్నా ఆపుదాం. పెట్రోల్ బంక్ వస్తే ఈ హైవే ఎక్కిన టోల్ ప్లాజా 100 రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు. బైక్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ కొంచెం వెళ్ళిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడ ఆగి కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా తిందాం అనుకున్నా. తిని మార్నింగ్ లేచి ఢిల్లీకి వెళ్ళిపోదాం, కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఢిల్లీ రూట్లో ఆగుతాయి అని నేను అనుకున్నా. ఆగ్రా హైవేలో ఉన్నా ఇప్పుడు ప్రజెంట్.
ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. సడన్గా బండి ఆగిపోయింది. ఏందని చూసేలోపు వెనక టైర్ పంచర్. అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ప్రతిదీ నాకే ఇలా ఎందుకు, అసలు ఏంది నాకేం అర్థం కావట్లేదు. ఎన్ని కష్టాలు ఇంకా వస్తాయి, ఎన్ని సమస్యలు వస్తాయి, ఎన్ని ఇట్లా ఒకదానిపైన ఒకటి వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఏదైనా సరే నేను వెనకడుగు మాత్రం వేయను. ఏదైతే అది చూసుకుందాం. కానీ నాకే ఎందుకు ఇలా అవుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. ఫైనలీ పంచర్ అయితే అయిపోయింది. చాలాసేపటి తర్వాత వచ్చిండు, ఫిట్ చేసిండు, బాగానే చేసిండు అనుకోవాలి. 400 అట్లా తీసుకుండు, నో ప్రాబ్లం చేసేసిండు. ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్ ఉందంట. అక్కడి వరకు అయితే వెళ్ళి స్టాప్ తీసుకుంటా పెట్రోల్ బంక్.